ఎప్పుడు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అంటే ఆచార సంప్రదాయాలు కొన్ని పాటించాలి. మొహమాటం లేకుండా చెప్పుకుందాం. పొద్దున్న 6 గంటల్లోగా దంపతుల స్నానం అయిపోవాలి. అటువంటి ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుంది. 7ంటికి 9ంటికి లేస్తే ఉన్న సంపదలు కూడా గోక్కుపోతాయి, అనుమానమే లేదు. పొద్దున్న 6 గంటల్లోగా దంపతుల స్నానం అయిపోయి ఆ పాత బట్టలు తీసేసి ఉతికిన బట్టలు ధరించాలి ఖచ్చితంగా. అప్పుడు లక్ష్మీదేవి దగ్గర మన ఇంట్లో ఇలవేలుపు ఎవరైతే రామచంద్రుడు, శివుడు ఎవరైనా పర్వాలా, అక్కడ ఒక దీపం పెట్టి ఒక్క పువ్వు పెట్టి దండం పెట్ట. ఒక్క పువ్వే, దొడ్లో పువ్వులన్నీ కోసేయకండి అనవసరంగా పట్టుకొచ్చి. ఒక్క పువ్వు పెట్టి దండం పెట్టి ఒక్క నమస్కారం పెట్టినా చాలు. పువ్వులు పెట్టడం కాదు ముఖ్యం, ఇక్కడ మనస్సు ముఖ్యం. పెట్టాలి. తర్వాత వీలైతే ఓ స్తోత్రం ఏదైనా పారాయణ చేసుకోవాలి. కాసేపు జపమో ధ్యానమో చేయాలి, ఒక్క అరగంట. తర్వాత నీ పనులన్నీ చేసుకో, ఎవడు వద్దన్న. మళ్ళీ సాయంత్రం స్నానం చేయాలి. కనీసం ముఖమైనా కడుక్కోవాలి నీళ్ల కొరత ఉంటే. మళ్ళీ దేవుడి దగ్గర కూర్చోవాలి. ఒక అరగంట పాటు స్తోత్రమో పారాయణో ధ్యానమో జపమో ఏదైనా చేయాలి. ఇది నిత్యకృత్యంగా ఏ ఇంట్లో స్త్రీలు పురుషులు చేస్తూ ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుందమ్మా, అనుమానమే లేదు. మీరు ఏ దేవుణ్ణి అర్చించినా ఉంటుంది, లక్ష్మీదేవిని అర్చించాలని ఏం లేదు ఇక్కడ. ఏ దేవుణ్ణి మీరు పూర్తిగా నమ్మి అర్చించినా, శివుణ్ణి, రాముణ్ణి, కృష్ణుణ్ణి, వెంకటేశ్వర స్వామిని, ఏ దేవుణ్ణైనా పర్వాలా, ఎలవేలుపు ఆ దేవుడే సంపదలన్నీ ఇస్తారు. కానీ ఈ మాత్రం ఆచారాలు పాటించాలి.